హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసిన. మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ కొట్టి వీడియో చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక తెలుసు కదా, ఈ వీడియో వచ్చేసి పెళ్లి కొడుకు అనమాట. పెళ్లి కొడుకుని చేస్తున్నాం అనమాట. ముందు వీడియో అయితే హల్దీ ఫంక్షన్ తెలుసు కదా, మంగళస్నానం అయిపోగానే పెళ్లి కొడుకుని చేస్తున్నాము. ఇక పెళ్లి కొడుకుని చేస్తున్నాము ఒకరొకరుగా. చూడండి, నేను పక్కన మామూలుగా అంటే దీపాలు వెలిగిస్తున్నాను అనమాట. గుడికి వెళ్ళాలి అంటే పెళ్లి కొడుకుని చేసేటప్పుడు మేము మామూలుగానే మాణిక్యాలంటాము, అవి వెలిగిస్తామన్నమాట. వెలిగించి చేస్తామన్నమాట. తర్వాత పాట పాడడం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మా అమ్మాయికి సరిగా వీడియో తీయడమే రాలేదు. అడ్డం దొడ్డం ఎట్లెట్లో తీసి కట్ చేసి ఎడిటింగ్ చేసుకోలేక ఇంత చిన్న వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడండి, నేనైతే రెడీ చేసేసిన. మా వాళ్ళైతే మా చెల్లెళ్ళు ఉన్నారు కదా, మా పెద్దనాన్న పిల్లలు, మా బాబాయ్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే మా అక్క కొడుక్కి మొత్తం బొట్లు పెట్టి వాడిని అయితే రెడీ చేస్తుంది. చూడండి, అది కూడా మా చెల్లెలే అవుతుంది. మా పెద్దనాన్న కూతురు, రెండో పెద్దనాన్న కూతురు అనమాట. రెడీ చేసేసిండ్రు. ఇక్కడ నిలబడ్డదైతే మా చెల్లె అనమాట, మా బాబాయ్ కూతురు. అని అయితే రెడీ చేసేసారు పెళ్లి కొడుకులాగా. నా పక్కన ఉన్నది తెలుసు కదా, నా కొడుకు అనమాట. ఆడు కూడా తోడ పెళ్లి కొడుకు అన్నమాట, తెలుసు కదా. ఇకైతే ఇక్కడ మా దాంట్లో అయితే అందరూ ఇంటింటికి, అంతకుముందంటే పెళ్లి కొడుకు అంటే అందరు చేసేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి అందరు వచ్చి వాళ్ళే బట్టలు పెడతారనమాట. అందరు వచ్చి బట్టలు పెట్టడం అంతా పూర్తి అయిపోయిన తర్వాత టెంపుల్ క్లోజ్ అయిపోతుందని చెప్పి హడావిడిగా మేమైతే బయటికి రావడం అయితే జరిగింది. ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరినాము ఆల్రెడీ. అందరం టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, పోచమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, అమ్మాయి బట్టలు మేము తీసుకెళ్తాము, అబ్బాయి బట్టలు అమ్మాయి వాళ్ళు టెంపుల్కి తీసుకెళ్తారు. మా దాంట్లో ఇప్పుడు మేము పల్లెటూర్లలో అయితే, మా అమ్మమ్మ ఊర్లో అటు సైడ్ అయితే ఏంటంటే మేము బోనం కూడా చేస్తాము. అంటే బోనం మొక్కుంటే బోనం కూడా తీస్తాం అనమాట. పెళ్లి టైంలో బోనం కూడా చేస్తాము. అట్లనే పెళ్లి కొడుకు అయితే పెళ్లి కూతురు బట్టలు తీసుకొని గుడికాడికి పోయి అమ్మవారికి అక్కడ ఇంకా పూజ చేసేసి మళ్ళీ ఇంటికి వస్తామన్నమాట. శాఖ అవన్నీ పెట్టేసి ఆమెకు నైవేద్యం తీసుకుపోతాము. అవన్నీ తీసుకెళ్ళి బట్టలు కూడా తీసుకెళ్ళి అక్కడ ఆమెకు ఎక్కేయడం అంటే మామూలుగా అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకొని ఇట్లా చప్పుడుతో బ్యాండ్తో వెళ్తామన్నమాట. చూసిరు కదా, మా కొడుకు, నా అక్క కొడుకు, అదే పెళ్లి కొడుకు, నా తోడ పెళ్లి కొడుకు, నా కొడుకు, అందరం కలిసి అయితే బయలుదేరి పోతా ఉన్నాం. రోడ్డు మీద నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. చూడండి, ఇక్కడ ముందు నేనేమో కలుషంలో నీళ్ళు పట్టుకున్నాను, తెలుసు కదా, అమ్మకి సాక పెట్టడానికి అనమాట. ఇక గుడికి అయితే వచ్చేసాము. గుడికి వచ్చేసాక ప్రదక్షిణలు చేస్తున్నాం అనమాట. ఇక్కడ ప్రదక్షిణలు పూర్తి అయిపోగానే మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. చూడండి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, వాళ్ళు తెలుసు కదా, మా అక్క, మా బావ, మా అక్క కొడుకు, నా కొడుకు, ఇక వీళ్ళంతా అక్కడ దేవుడికి పూజ అయితే చేపిస్తూ పంతుల లోపల పూజ చేపిస్తున్న అమ్మవారు. చూడండి, ఆ పోచమ్మ తల్లి అనమాట, నల్ల పోచమ్మ అంటారు. అమ్మవారిని అయితే మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడంతా మా వాళ్ళంతా ఉన్నారు. చూడండి, పూజ అయిపోగానే మళ్ళీ బయలుదేరితే చూపిస్తున్నారు. చూడండి అమ్మవారిని, అందరు దర్శించుకోండి. ఇక అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ ఇంటికైతే బయలుదేరేసి వెళ్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో పెళ్ళిది కూడా చిన్న వీడియో ఉండే, పెళ్ళిది రిసెప్షన్ది కలిపి పెడతాను అనమాట వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి కొంచెం లెంతీ వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఉన్న దాంట్లోనే టైం వీలు చూసుకొని పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసిరు కదా, మేమందరం నడుచుకుంటూ పోతున్నాము. పోయేటప్పుడు అయితే కలుషం ఉండే నా దగ్గర, అమ్మవారి శాఖ నీళ్ళు ఉండే. ఇప్పుడైతే ఇంకా ఖాళీ అయిపోయింది కదా, వేరే వాళ్ళు పట్టుకుర్రు ఇంకా నేనైతే మామూలుగానే నడుచుకుంటా మా చిన్నమ్మాయిని తీసుకొని నడుచుకుంటూ వచ్చేస్తా ఉన్నాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా అయిపోతుంది ఇక్కడితోటి ఎండ్ ఈ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.